ఇప్పుడు మన పురాణాల్లోని అనేక యుగాల్లో మన ఋషులు, గురువులు ఎంతోమంది మంత్రాలను సాధన చేస్తూ, తపస్సు చేస్తూ వాళ్ళు ఎన్నో సిద్ధులు పొందారు కదా! మీరు కూడా అలా ఏదైనా ఒక మంత్రాన్ని సాధన చేసి దాని ద్వారా సిద్ధి పొందడానికి ప్రయత్నం చేశారండి? న్యాయంగా ఏంటంటే ఇది పూర్తి పర్సనల్ విషయం అయినప్పటికీ దీంట్లో ఏమీ దాపరికం ఏం లేదు కనుక చెప్తాను. నేను ఏంటంటే ఆనువంశికంగా ఏంటంటే పంచాయతన పూజ వచ్చింది మాకు. తల్లిదండ్రుల నుంచి పంచాయతన పూజ చేసుకుంటూ అలా ఉండేవాడిని. 87 దాకా మామూలుగానే ఉన్నా. అంటే ఒక సంస్కృత పండితుడిగా ఉన్నాను. ఎప్పుడైనా ఆధ్యాత్మిక ప్రవచనానికి వెళ్ళేవాడిని. తర్వాత ఏదో ఆనువంశిక జాతక ముహూర్తాలు చెప్తూ ఉండేవాడిని. కాలేజీలో పాఠాలు చెప్పుకుంటూ వచ్చేవాడిని. మామూలుగానే ఇలా ఉండే జీవన విధానం. అక్కడి నుంచి మార్పు వచ్చింది. మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని సార్థకం చేసుకోకుండా ఉంటే రోజులా గడిచిపోతాయి. ఈ ప్రేమలు, ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటాయో తెలియదు. పరిశుద్ధమైన ప్రేమ లోకంలో దొరకాలి కదా. పరిశుద్ధమైన ప్రేమ ఉంటే మంచిది. ఆ పరిశుద్ధమైన ప్రేమ మనసులో దొరకదు ప్రపంచంలో. అంతా రాగద్వేషాలతో కూడిందే తప్ప. మనం వెళ్ళి సమాజంలోకి అడుగు తీసి అడుగు బయటికి పెట్టామంటే, రిక్షా ఎక్కి వెళ్ళామంటే, ఎక్కడికి వెళ్ళినా సరే మాయ కనిపిస్తుంది. వస్తువులు తెచ్చుకోవచ్చు, కొట్టుకు వెళ్ళచ్చు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి. మీ ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడికి ఎక్కడికైనా వెళ్ళండి. వెళ్తే దాంట్లో ఏదో కొంత మాయ ఉంటుంది తప్ప పరిశుద్ధంగా ఉంటుంది అనేటువంటిది మనకు కనిపించింది. కావ్యాల్లో ఏం చెప్పారంటే సజ్జనుడి గొప్పతనాన్ని చెప్పారు. పురాణాల్లో, వేదాల్లో, శాస్త్రాలు సజ్జనుడు అంటే సజ్జనుడు గొప్ప, సజ్జనుడు గొప్ప, ఏం సజ్జనాహ విధానం కుర్వంతు అని చెప్తూ ఉంటారు. సజ్జనుడు ఓహో వాళ్ళ ఆకాశానికి ఎత్తేసారు. శాస్త్రాల్లో కూడా ఆర్గ్యుమెంట్స్ చేసి సజ్జనుడు పరిశీలించాలి. పైగా పండితుడు కూడా నేను శృతి విధేయుణ్ణి, సజ్జనుడికి విధేయుణ్ణి, వాళ్ళు చెప్తే నేను దిద్దుకుంటాను, కంట్రోల్లో ఉంటాను అని ప్రతి చోట సజ్జనుడికి అంత గొప్పతనం చెప్పారు. ఏ ధర్మాలు ఆచరించకపోయినా మంచి లక్షణాలతో సజ్జనుడిగా ఉంటే చాలా గొప్ప విషయం. భారతంలో కూడా చెప్పాడు వ్యాస మహర్షి. అకృత్వా పరసంతాపం అగత్వా కలనమ్మరతాం అనుసృజ్య సతాం వర్తమా యత్స్వల్పమపి తద్బహు అన్నాడు. మానవులు ఏం చేయగల ఒక పని చేయమన్నాడు. ఇతరులకి బాధ కలిగించకుండా, మన మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ కలిగించకుండా, దుర్జనుడి దగ్గరికి వెళ్ళి మనం వాడికి లొంగి జీవించకుండా, వాడు చెప్పిన పనులు చేస్తూ తప్పుడు పనులు జీవించకుండా, సజ్జనుల మార్గాన్ని విడిచిపెట్టకుండా మానవుడు జీవిస్తే అది చాలా గొప్పది అని వ్యాస మహర్షి సమాజానికి అందించాడు. అయితే అది చాలా కష్టం. ఆయన ఎంత సింపుల్గా చెప్పారో కానీ ఏంటంటే సజ్జన మార్గాన్ని విడిచిపెట్టవద్దు అన్నారు. సజ్జన మార్గాన్ని విడిచిపెట్టవద్దు అంటే సజ్జనులు చాలా రకాలుగా కనిపిస్తూ ఉంటారు. మనం అవన్నీ పాటించుకుని ఆ మార్గంలో ఉండాలి. పురాణాల్లో అలాగే చెప్పారండి. ప్రతి చోట సజ్జనుడికి విలువ చెప్తున్నారు కదా. మరి ఆ సజ్జనుడిగా మనం కావాలి కదా. అంటే తపన జన్మజన్మల బట్టి జీవికి వస్తుంది. వచ్చినప్పుడు అది లాగుతూ ఉంటుంది గత జన్మ బంధం అనేది. ఆ గత జన్మ బంధంతో మన మార్గం ఏంటి, అసలు మనం ఎందుకు పుట్టాం? అనేక జన్మలు ఎత్తాం, అనేకలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇవి శాశ్వతం కాదు. మన కర్తవ్యం చేద్దాం, కానీ మనకు పరతత్వాన్ని తెలుసుకోవాలి కదా అనే జిజ్ఞాస మొదటి నుంచి ఉంది. ఎందుకంటే మరి కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను చదువుకునేటప్పుడు మా నాన్నగారి దగ్గర నుంచి వేదాంత శాస్త్రం చదువుకున్నా. కొంత సూత్రభాష్యము, వివేక చూడబడి ఇలాంటివి నేను చదివా. మొదటి నుంచి కొంచెం ఫిలసాఫీగా ఉంది. ఎక్కువగా ప్రాపంచిక విషయాల్లో నేను అంత పాకులోను. అఫ్కోర్స్ అది మైనస్ పాయింట్ కూడా కావచ్చు, సమాజంలో అది పెద్ద మైనస్ పాయింట్ కావచ్చు. అది మన ప్రాప్తం అనుకుంటాం. అందుకని ఉపాసన ప్రారంభం చేశారు. బాల ఆ ఉపాసన మార్గం కొద్దిగా పంచదేశి దాటి చోడిసి అక్కడి దాకా కూడా చేశాడు. తర్వాత అక్కడికి అది ఆపేసి ఏం చేశారంటే ఇంకా దత్తాత్రేయుడు, హనుమంతుడు ఇలాంటి దేవతల సాధన కూడా నేను చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా. ఎప్పటికీ ఆ భగవంతుడు మనకి జ్ఞానాన్ని కలిగించాలి. నేను మాట్లాడుతున్నాను, భగవంతుడు తోపించకపోతే ఏం మాట్లాడలేము. అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేము. తోపించకపోతే స్ఫురత్తాశక్తి లోపల స్ఫురిస్తూ ఉంటుంది. ఆ స్ఫురింపజేసేవాడు పరమాత్మ. ఆ దేవతా అనుగ్రహం ఎప్పటికైనా కలగకపోదుగా. ఇలా పాకులాడుగా ఎప్పటికో అప్పటికి దేవుడికి ఏమిట్రా వీడు ఇలా పడున్నాడు, ఏంటి వీడి విషయం ఏంటి చూద్దాం అంటాడు కదా. దేవుడి దృష్ట్యా మనం సేవకులే, పరమాణువులే, కాళ్ళకి అడ్డంగా ఉన్నాం. వీడి విషయం ఏదో తేలుద్దాం అని ఎప్పుడో అప్పుడు అనుకుంటాడుగా, అమ్మవారు అనుకుంటుందిగా. అనుకున్నప్పుడు ఆ మార్గాన్ని చూపిస్తుందని కొంత రకంగా నేను
సాధన చేశాడనమాట. మన పూర్వీకులు మంత్రాలలో ఆ శక్తిని ఎలా నిక్షిప్తం చేశారు? మంత్రాలతో దేవతలు మన స్వాధీనం ఏ విధంగా అవుతారు గురుగారు? అసలు శబ్దానికి ఓ శక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొట్టమొదట శబ్దం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు సృష్టి చేసినప్పుడు మొట్టమొదట ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి, ఇలా వచ్చింది. మొట్టమొదట సృష్టించబడినటువంటి భూతం ఏదైనా ఉంటే ఆకాశం. దాని యొక్క గుణం ఏంటంటే శబ్దం. అది శబ్దగుణకం ఆకాశం అని తర్కంలో కూడా వస్తుంది. శబ్దం ప్రధానం కనుక ఈ శబ్దం నుంచే సర్వ జగత్తు ఆవిర్భవించడం జరిగింది. అందుకని శబ్దానికి అటువంటి శక్తి ఉంటుంది. ఆ శబ్దశక్తులు, ఆ అక్షరాలు, ఆ బీజాక్షరాలు కలిపినప్పుడు ఆ దేవత యొక్క శక్తి ఉంటుంది. బీజాక్షరాలు లేకుండా ఉండేటువంటి వాటిల్లో కాదు. బీజాక్షరాలు ఉంటే ఆ కలుపుతాం అక్షరాన్ని. హకారం, రేఫ, ఈకారం, బిందువు, ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇవి కలిపినప్పుడు, కలిపి ఉచ్చరించినప్పుడు ఆ శక్తి దాని నుంచి వస్తుందన్నమాట. విడిగా హకారానికి ఒక శక్తి, రేపకి ఒకటి, ఈకారానికి ఒకటి, బిందువుకి ఒకటి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. 4 రసాయన పదార్థాలకి విడివిడిగా లక్షణాలు ఉన్నట్టుగా కలిపినప్పుడు కొత్తది తయారవుతుంది. అలా ఇవన్నీ కలిపి కనుక మనం ఉచ్చరించినప్పుడు ఏమైపోతుందంటే దాని శబ్దం పుడుతుంది. ఆ శబ్దం నుంచే సహజంగా శబ్దం నుంచే శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తి మన నాడుల్లో వాటిలో ప్రవేశించి మనకి మంచి మంచి ఉదాత్తమైన ఆలోచనలు రావటం, మనం మంచి నిర్ణయించడం, అవి జరుగుతూ ఉంటుంది శబ్దం నుంచి. కనుక ఆ శబ్దశక్తి అనేటువంటిది ఉంటుంది. మనం మంత్రం చేసేటప్పుడు ఏంటంటే అర్థం ఏంటని చూడకూడదు. అర్థం చూడకూడదు. మంత్రాక్షరాన్ని గురించి విచారం చేయకూడదు అన్నాడు, చర్చ చేయకూడదు. ఆయన చెప్పాడు మంత్రం అంతే, దాని అర్థం ఏంటని అక్కర్లా, మనకు అర్థం తెలియదు. మనం దాన్ని జపం చేయడం, సాధన చేయడం. సాధన చేసేటప్పుడు కూడా ఈ క్రింది నుంచి ఇలాగా ఉచ్ఛ్వాస నిశ్వాసల పైకి వస్తున్నప్పుడు దాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తాం అన్నమాట. అలా చేయాలి మామూలుగా. తర్వాత మనస్సుని దాని అందే ఉంచాలి. మనం అక్కడ కూర్చునేసరికి ఏంటంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఇవాళ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈయనతో చెప్పాలి, ఇవన్నీ వస్తాయి. ఈయన చేసాడో లేదో ఈ పని, అవి ఏవి రాకుండా మనస్సుని చేసేసి మనస్సుని ఆ శబ్దంలోనే లయం చేయాలి. అలా చేస్తే వస్తుంది. అది చేయటం అనేటువంటిది మనం చెప్పుకున్నంత థియరీగా కాదు. ఎందుకంటే థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. సాధన ఉంటే కానీ రాదు అది. ఆ సాధన ఉండాలి. ఆ మనస్సులో ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా కనుక అది ఏం చేయాలి, సంకల్ప వికల్పాత్మకం. మన మనస్సు ఉంటే సంకల్పాలు వికల్పాలు వస్తుంటాయి. ఆలోచన, అసలు ఆలోచన రాకుండా స్తంభించిపోవాలి. అది శబ్దంలో లయమైపోవాలి. అప్పుడు శక్తి అనేటువంటిది మనకి రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇది జరగటానికి సమయం చాలా పట్టవచ్చు. అంటే మామూలుగా సాధన చేసేవాళ్ళు అయితే మామూలుగా ఏం చేయాలంటే ఇంద్రియాలని, ఇంద్రియార్థముల నుండి, ప్రతి ఇంద్రియానికి ఒక అర్థం ఉంటుంది. కన్ను ఇదంతా ఇంద్రియం అనుకుంటాం, కాదు. కన్ను అంటాం, లోపల ఏదైతే ఉంటుందో స్పాట్ అదే అసలు ఇంద్రియం. చక్షుడు ఇంద్రియం అంటే మిగతా అంతా బాగానే ఉంటుంది, వాళ్ళకి అక్కడ దెబ్బతింటుంది. అందుకని ఆ చక్షుడు ఇంద్రియం అది. కనుక ఇంద్రియం లోపల సరైన ఇంద్రియం స్పాట్ ఉంటుంది. ఆ ఇంద్రియములు ఒక్కొక్క వస్తువు మీదకి వెళ్తూ ఉంటాయి. కన్ను ఓ వస్తువుని చూస్తూ ఉంటుంది, చెవి వింటూ ఉంటుంది. వీటిని ఏమంటారంటే ఇంద్రియార్థములు అంటారు. ఇంద్రియములు వేటి మీదకి అయితే ప్రసరిస్తున్నాయో వాటి ఇంద్రియార్థములు. ఆ వస్తువు, ఈ శబ్దము, ఈ వాసన వస్తుంది, వాసన చూస్తున్నాను, ఆ వాసన అనేది ఇంద్రియార్థం, ఇదేమో ఇంద్రియం. ఈ ఇంద్రియాలని ఇంద్రియార్థముల మీదకి వెళ్తూ ఉంటాయి సహజంగా. అవి వెళ్ళనివ్వకుండా ఆపి ఈ ఇంద్రియాలని లయం చేయాలి. అది ఎలా చేస్తాము? 2 రకాలు. మనస్సులో లయమైపోవడం ఒకటి, ఆత్మలో లయమైపోవడం ఒకటి. ఈ మనస్సులో లయమైపోతే నిద్ర వచ్చేస్తుంది అందరికీ. అది సమాధి కాదు, అందరం నిద్రపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అలా మనస్సులో లయం చేయకుండా దీన్ని ఎక్కడ చేయాలి? ఆత్మలో లయం చేయడానికి ప్రయత్నించాలి. అది ఆత్మజ్ఞానం కావాలి అనుకునేవాళ్ళు చేసేటువంటి సాధన. అది చాలా కష్టంగా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి తప్ప ఒక్కసారిగా రాదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాట చెప్తాడు, ఇలాగే నువ్వు యోగ సాధన చెయ్యని చెప్పాడు. చెబితే విని ఆ అర్జునుడు చెప్పాడు, తస్యాహం నిగ్రహం మన్యి వాయోరివ సుదుష్కరం. నువ్వు చెప్పావు కృష్ణ, బాగుంది, చేయమని ఒక మొక్క చెప్పేసి ఇలా సాధన చేసుకో అని చెప్పేసావు. మనస్సుని ఆపాలి అంటే సాధ్యం కాదు. గాలి కదలకుండా ఆపాలి అంటే సాధ్యం కాదు.
ఒకవేళ అదైనా సాధ్యమేమో కానీ మనస్సు కదులుతూనే ఉంటుంది, లోలకంలాగా కదులుతూనే ఉంటుంది. ఇది చూస్తూ ఉంటాం, మీతో మాట్లాడుతూ ఉంటాం, అది చూస్తూ ఉంటాం, ఇది చూస్తూ ఇది ఆలోచిస్తుంటాం. ఈ మనస్సు తిరుగుతూనే ఉంటుంది తప్ప తిరగకుండా ఓ చోట ఆగిపోదు. ఆ మనస్సు ఏంటంటే ఒక చోట ఆగిపోవాలి. అలా చెయ్యాలి అంటే అర్జునుడు కూడా ఏమన్నాయంటే అది చాలా కష్టంగా కనిపిస్తుంది, ఏది గాలిని బంధించడం ఎంత కష్టమో అంత కష్టంగా ఉంది అన్నాడు. అంటే అర్జునుడు చాలా ఉత్తమాధికారి, ఉత్తమ శిష్యుడు, ఉత్తములు, ఏకాగ్రతకి గొప్పవాడు. అటువంటి ఉత్తమ శిష్యుడే ఈ మాట అన్నాడు ఇక్కడికి వచ్చి. అప్పుడు అన్నాడు కృష్ణుడు, నువ్వు వాళ్ళని జయించని వీళ్ళని జయించని అంటే కాదు, నువ్వు అన్నీ జయించేవులే, మనస్సులో ఉండే రాగద్వేషాలను జయించు, అప్పుడు నువ్వు వీరాధి వీరుడి అవుతావు, జగదేక వీరుడి అవుతావు. అది చేయమన్నాడు. చెయ్యాలంటే ముందు నువ్వు మనో నిగ్రహం చేయమన్నాడు. అంటే చేయలేకపోతున్నా అంటే కృష్ణుడు కూడా అన్నాడు అది కష్టమే అన్నాడు. మనో దుర్నిగ్రహం చేయడం చెప్పాడు. అది కష్టమే, మొదట్లో సాధనలో కష్టంగానే ఉంటుంది. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత. ఎలా ఉండాలంటే ఒక దీపం వెలిగించాం, ప్రమిదలు దీపం వెలిగిస్తే ఇలా ఆకారంగా వెలుగుతూ ఉంటుంది దీపం. గాలి లేదు, అస్సలు కొంచెం కూడా గాలి లేని చోట ఇలా దీపం కనుక వెలుగుతూ ఉంటే కదలకుండా అలా ఉండిపోయి, దూరం నుంచి చూస్తే ఇలా బొమ్మ ఎవరన్నా గీసారా, అట్ట ఏమన్నా పెట్టారా, కదలకుండా అనిపిస్తుంది, ఏమి చలనం లేకుండా ఉండిపోతుంది. అలాగా విషయ సుఖాలు మనస్సులు చేరకుండా నీ మనస్సు నిలబడిపోవాలి, అది ఉపమానంగా తీసుకోవాలి అని చెప్పాడు. భరత మహర్షి నాట్యశాస్త్రంలో కూడా చెప్పాడు. పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకనధియం నజహాతి యోగి శృతివాద్య లయంగతాపి మౌలిస్తకుంభ పరిరక్షణ ధీర్నటీవ. భరత మహర్షి నాట్యశాస్త్రం రచడు. మొట్టమొదటిసారిగా రంభ ఊర్వశి వాళ్ళని పిలిపించి వాళ్ళ గురువుగా ఉండి వాళ్ళ చేత నాట్యం చేయించాడు ఇంద్రసభలు. అప్పటి నుంచి ప్రచారంలోకి వచ్చి మనందరం కూడా చేస్తున్నాం. అందుకనే దాన్ని భరతనాట్యం అంటున్నారు. అందరు నేర్చుకుంటున్నారు, బాగుంది. ఆయన ఏం చెప్తారంటే నాట్యశాస్త్రంలో ఒక చోట ఎలా ఉండాలంటే ఒక ఉపమానం చెప్తారు, ఏకాగ్రత ఎలా ఉండాలి అంటే. ఇప్పుడు చూడండి, ఒక సభ జరుగుతుంది, ఓ ప్రదర్శన జరుగుతుంది, ఓ నటి వచ్చి ప్రదర్శించి చూపిస్తుంది, అందరం చూస్తున్నాం. ఆవిడ ఏం చేస్తుందంటే కాళ్ళకి గజ్జలు కట్టుకుని, తర్వాత తల మీద కుండలు పెట్టుకుని, వరుసగా 7 కుండలు పెట్టుకుని, మరి కింద పళ్ళెం పెట్టింది, పళ్ళెంలో కాళ్ళు పెట్టి, ఇంకా వీళ్ళైతే దాని మీద వచ్చిన స్టూల్ వేసుకుని దాని మీద కూడా పెట్టుకోవచ్చు. పక్కన ఏమున్నారంటే వీళ్ళు వాయిస్తున్నారు, సంగీతం వాయిస్తున్నారు, మధ్యలో మోతున్నారు, సనాయి మోతుంది, దాని హార్మోనియం అన్నీ మోయిస్తున్నారు. ఆడియన్స్ అంతా చూస్తున్నారు. ఈమె పాట పాడుతుంది, పాడుతూ ఉంటే పాటకి తగినట్టుగా వాళ్ళు తాళ లయాలు అని వేస్తూ ఉంటారు. పాట పాడుతూ దానికి సరిగా తాళం లయం వేస్తున్నారా లేదా, శృతులు వస్తున్నాయా గమగా పరీక్షించుకుంటూ ఓ పక్క నాట్యం చేస్తూ, ఈ కింద పళ్ళాలు పెట్టుకుని వీటిలో పెట్టుకుని నాట్యం చేస్తూ పడిపోకుండా, పైన కుండలేమి కూడా పడకుండా భంగిమలు ప్రదర్శిస్తూ కరెక్ట్గా భంగిమ ప్రదర్శిస్తున్నా లేదా అని చూసుకోవాలి. తర్వాత కుండలు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని అవి చూసుకోవాలి. వీళ్ళు మనం పాట పాడుతున్నామా, ఏ చరణం తర్వాత ఏ చరణం వచ్చింది అని చూసుకుంటూ ఉండాలి. ఓ పక్క అటు చూస్తుంటే వాళ్ళు దాని కరెక్ట్ తాళం వేస్తున్నారా లేదా అని చూడాలి. ఇన్ని చూస్తూ ఉండి కూడా ఆ స్త్రీ యొక్క దృష్టి చెడదు. ఎలా నాట్యం చేయాలి, ఎలా భంగిమలు చేయాలి అనే దాని నుంచి తప్పదు, ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది. కానీ నాట్యం చేస్తుంటే ఎలా చెప్పాలి, మా చేతులు ఎలా తిప్పాలి, కాళ్ళు ఎలా తిప్పాలి, కనుబొమ్మలు ఎలా తిప్పాలి, నాట్యం ఎలా చేయాలి, కాళ్ళు ఎలా, ఇవి తప్పకుండా మాత్రమే చేస్తుంటే ఇవన్నీ చూసుకుంటూ, అంటే ఏకాగ్రత ఎంత ఉండదు, ఇవన్నీ గమనిస్తూ కూడా ఏకాగ్రత ఉంది. అలాగే యోగి అయిన వాడు కూడా ప్రపంచంలో తిరుగుతూ అన్నీ గమనిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, తింటూ ఉంటాడు, కదులుతూ అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా మనస్సు మాత్రం ఆ పరబ్రహ్మ యందే నిలబడి ఉంటుంది, చెడిపోకుండా. అలా ఉండాలి అని చెప్పి ఆయన భరతుడు చెబుతాడు. అలాంటి ఏకాగ్రత కావాలి అని ఋషులు ప్రయత్నం చేశారు. అందుకనే వాళ్ళు చెడగొట్టడానికి వచ్చినా సరే చెడిపోకుండా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అసలు సన్యాసి అంటే అది న్యాస అంటే ఉంచుట, సతి న్యాస, సత్ అంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమునందు మనస్సుని న్యాసం చేసి ఉంచేవాడు ఎవడో వాడే సన్యాసి. అంతేగాని కాషాయ ఓటలు కట్టుకుని తిరుగుతూ ఉంటే వాడి సన్యాసం లోకదృష్ట్యా అంటున్నాం, కానీ సన్యాసం పుచ్చుకున్నాడని మంచిదే అనుకోవచ్చు. అసలు సన్యాసి అంటే ఏంటంటే ఆ పరబ్రహ్మనే ధ్యానం చేస్తూ ఉంటాడు ఇప్పుడు. అటువంటి ఏకాగ్రత ఉంటే
ఈ సాధనలన్నీ ఫలిస్తాయి. అటువంటి ఏకాగ్రతకి మనమంతా కూడా తప్పకుండా కృషి చేయాలన్నమాట. చేయాలండి. ఇప్పుడు సన్నాయి నేర్చుకునే కుర్రవాళ్ళు ఉంటారు. సన్నాయి నేర్చుకుంటాడు, ఏకాంతంగా ఎక్కడో పచ్చిక వేళ్ళు కూర్చుంటాడు. కూర్చొని తోసినప్పుడు ఆ సన్నాయి వాయించుకుంటూ వస్తుందా లేదా అని చూసుకుంటూ సాధన చేస్తూ ఉంటాడు. చెయ్యాలి. ఆ రకంగా సాధన చేస్తూ ఉంటేనే కానీ అది మనకి అనుభూతి. ఎంతో సాధన చేస్తే కొంచెం అనుభూతి వస్తుంది. అలా రప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మార్గంలో అందరూ ప్రయాణించాలి అని నేను కోరుకుంటున్నాను.